హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. దీన్ని ఉడగల పులుసు అంటారండి. ఈ పులుసు మా అత్తయ్య గారు పెట్టారు, చాలా బాగుంది. ఈ చేపని పులుసు మాత్రమే పెట్టుకోవాలంట, బట్ పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇలా ఫిష్ని నీట్గా వాష్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఫిష్ ముక్కల్ని బట్టి మనం చింతపండు క్వాంటిటీ తీసుకోవాలి. ఇలా చింతపండు నానబెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా మనం చేపలు పట్టి క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. పులుసుకి ఆనియన్స్లో చిన్న అల్లం ముక్క వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. మేమైతే చిన్న ఉల్లిపాయని రోట్లో వేసి కుమ్ముకొని వేసుకున్నాం. ఇలా ఆనియన్ పేస్ట్ 2 నిమిషాల పాటు బాగా తిప్పకుండా వేయించుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఆనియన్ పేస్ట్ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ధనియా జీలకర్ర పొడి వేసుకోవాలి. అలానే సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేప ముక్కలన్నిటినీ వరుసగా ఇలా వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా చేప ముక్కలన్నిటినీ వేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు వేయించుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం ఇందులో వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా చింతపండు అందులో పడకుండా నీట్గా పులుసు పిండుకొని వేసుకోవాలి. ఇలా చేప ముక్కలు మునిగేంత వరకు పులుసు వేసుకుని ఇలా స్లోగా గరిటతో మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయకూడదు, జస్ట్ అటు ఇటుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత సాల్ట్ చూసుకుని సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మధ్యలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించుకుని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఉడగల చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ.